ఏనా చూస్తుండవా? ఇప్పుడే చూస్తుండవా? తొందరగా వదలనమ్మా నిన్ను. ఇప్పుడేనా? నువ్వు వెళ్ళాక ఒక 10 నిమిషాలు ఆగి అన్నానా? హాయ్ అండి, నమస్తే. నేను మీ లక్ష్మీ కామాక్షి. వెల్కమ్ టు అవర్ ఛానల్ బిఎల్కే తెలుగు వ్లాగ్స్. ఈ వ్లాగ్ అయితే మండే రోజు వ్లాగ్ అనమాట. మండే రోజు ఎర్లీ మార్నింగే మా వారు కూడా ఇప్పుడే డ్యూటీకి వెళ్ళిపోయారు. ఆ ముందే నేనైతే ముగ్గులు అన్నీ పెట్టేశాను, ఇక్కడంతా కడిగేశాను. ఎందుకంటే ఈరోజు గురు పౌర్ణమి కదా, త్వరగా పూజ చేసుకొని నేను మా చిన్న చెల్లి వాళ్ళ దగ్గరికి వెళ్ళాలని అయితే అనుకున్నాను అనమాట. అంటే నేను ఆల్రెడీ ఇదంతా పూజ చేసుకొని ఈరోజు ఏదో ఒక గుడికి వెళ్దాం అనుకున్నా. మాకు దగ్గరలో సాయిబాబా గుళ్ళు అవి ఉన్నాయి, కానీ నాకు అక్కడ సరిగా ఎవరు తెలీదు. మా చిన్న చెల్లి వాళ్ళు ఉండే దగ్గర అయితే మేము అక్కడ 20 ఇయర్స్ దాకా ఉన్నాము. అక్కడంతా కొంచెం ఆ గుడిలో కానీ చుట్టుపక్కల అందరూ కూడా మనకు బాగా తెలుసు. అమ్మ చెల్లి అక్కడే ఉన్నారు. కొంచెం నాకు పని కూడా ఉన్నది అక్కడ టౌన్లోనే. అనుకున్నాను మొత్తానికి ఇక్కడికన్నా పోదాం అక్కడికన్నా పోదాం అనుకుంటా ఉన్నాను. కానీ టీ తాగేసి స్నానం చేసేసి దేవుడికి పూజ చేసుకుందాము అని చెప్పేసి ముందు టీ అయితే పెడుతున్నాను. మా వారైతే పెట్టేశారు మార్నింగే. చెప్తుంటాను కదా, చాలా ఎర్లీ మార్నింగ్ నాకంటే ముందే లేస్తారు. 5 o'clockకే లేసేస్తారు. అతనైతే పాపము టీ పెట్టుకొని రెడీ అయ్యి అప్పుడు నన్ను లేపుతారు. ఒక 1 hour తర్వాత 6 అట్లా లేపుతారు. అతనేమో ఇంటి దగ్గర నుంచి 6:15 అలాగే వెళ్ళిపోతారు. టీ అతనే పెట్టేసుకుంటారు. నేను గబగబా లేసేసి వీధిలో ముగ్గేసి, అంటే అతను వెళ్ళే లోపల కసువులు అవి చిమ్మేసుకొని ముగ్గేసుకోవాలి అని చెప్పేసి. కానీ ఈరోజు ఇంకొంచెం ముందే నన్ను 5:30 కల్లా లేపేస్తే నేను మొత్తం కడిగేసాను. చెప్పాను కదా పండుగ ఎలాగూ అని చెప్పేసి. అవన్నీ చేసేసినాక టీ తాగేసాను. ఈ పూలైతే ఎక్కువ మందారం పూలైతే ఎక్కువ పూయలేదు. ఇవి తెల్ల మందారాలు చూడండి, ఇంకా బాగా విచ్చుకోలేదు. ఎందుకంటే చాలా ఎర్లీగా కోసేసాను అనమాట. అవి 2 పూసాయి. నందివర్ధనాలు మాత్రం ఈరోజు కొంచెం ఎక్కువ పూసాయండి రోజు కంటే. ఆ నందివర్ధనం చెట్టు ఎందుకో బాగా మన కస్తూరి చెట్టు పూసినట్టుగా పూయడం లేదు. ఒకసారి కొమ్మలు అవన్నీ కట్ చేద్దామని అనుకుంటా ఉన్నాను. చూసి మళ్ళా ప్రూనింగ్ చేస్తే ఎక్కువ పూలు వస్తాయేమో అని అయితే అనుకుంటా ఉన్నాను. అవన్నీ ఇంకా స్నానం చేసి కోసాను కదా. ఏమనుకున్నానంటే మన ఇంట్లో బాబాది చిన్న విగ్రహం ఉన్నది. ఈ కస్తూరి పూలు ఒక చిన్న మాలలాగా కుట్టి వేద్దాము అని అయితే అనుకొని ఇలాగా పూలైతే కుడతా ఉన్నాను. ఇది చాలా ఈజీగా అందరికీ ఆల్మోస్ట్ పూలు కుట్టేది కాదు అల్లేది అల్లకం అందరికీ వచ్చుంటుంది. నేను కూడా చాలా సింపుల్గానే అల్లేసి బాబాకి వేద్దామని ఇలాగ అల్లుతున్నాను అనమాట. చూడండి, అలాగా చిన్న మాల వచ్చింది. నేనేమనుకున్నానంటే ఈ మాల వేసేసి మన దానికి ఆ విగ్రహానికి వేసినప్పుడు మన దగ్గర తెల్ల
నందివర్ధనం పూలు ఉన్నాయి కదా, అక్కడక్కడ చూడండి నేను డెకరేట్ చేశాను. మళ్ళీ లాస్ట్లోనే మీకు చూపెడతాను అది ఎలాగ అనిపించింది. అంటే నాకు ఏదో చిన్న ఐడియా లాగా అలాగ చేశాను. నాకు పెద్ద పెద్ద ఐడియాలాగా అయితే రావు. అలాగ చేసి నేను దేవుడికైతే ఈ విధంగా గురు పౌర్ణమి రోజైతే పూజ చేసుకున్నానండి. మీరందరూ ఎలా చేసుకున్నారు, ఏ గుడికి వెళ్ళారు అనేది ఒక కామెంట్ చేయండి. ఆల్మోస్ట్ చాలా వరకు మనం అంటే గురువుగా భావించే దత్తాత్రేయులు ఇలాగా సాయిబాబా గుళ్ళకి అలాగ వెళ్తుంటారు అనుకుంటాను. మా ఇంటి దగ్గర వెంకటేశ్వర స్వామి గుడి కూడా ఉన్నది. నేను ఎప్పుడు వెళ్ళలేదు, కొంచెం దగ్గరలోనే ఉన్నది. ఈసారి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు నేను మీకు చూపెడతాను. ఇంక ఈ మధ్యలోనే మా చెల్లెలు కూడా ఫోన్ చేసింది అనమాట, మా చిన్న చెల్లెలు కూడా ఇలాగా అనుకుంటున్నానమ్మ అంటే నాకు కొంచెం పని కూడా ఉన్నదంటే సరే రాక్క ఇడకరా అన్నదానం కూడా అక్కడే అన్నదానం కూడా చేస్తారు అని అంటే ఇంకా నేను పూజ చేసుకున్నాక టిఫిన్ చేసి బయలుదేరాను. చూడండి అలాగ నందివర్ధనం పూలు అయితే బాబాకి అలాగ పెట్టాను. నాకైతే భలే అనిపించింది. ఎలాగైనా మనకి రెడ్ ఫ్లవర్స్లోనే మధ్య మధ్యలో అక్కడక్కడ తెల్లలాగా పెట్టామంటే వైట్ ఫ్లవర్స్ చాలా బాగుంటాయి కదా. మిగిలిన పూలన్నీ ఇలాగా పటాలకన్నిటికీ అలాగ వచ్చేసాయి అన్నమాట. ఇంకా బజారుకి వెళ్తే ఉంటాయి కానీ నాకెందుకో ఇప్పుడు మనకు పటాలకు సరిపోయిన అంటే మాలలాగా వేసే అన్ని పూలు రాకపోయినా కనీసం పటాలకి మనం గుచ్చిన అన్ని పూలైతే వస్తూ ఉన్నాయి అనిపించింది. ఈసారి నేను ఈ పటాలకు కూడా మంచి మాలలు ఉంటాయి కదండి రెడీమేడ్గా, అలాంటివి నేను ఒకసారి తిరుమల మొన్న వెళ్ళినప్పుడైతే చూశానండి. తిరుమలలోనే చూస్తే అవి నేను కరెక్ట్గా హైట్ కొలుసుకెళ్ళలేదు. ఒకవేళ తెచ్చానంటే అవి పొడుగు అవుతావేమో, లేదంటే మరీ పొట్టి అవుతావేమో అనని నేను అంత చిన్నవి ఉంటాయి అని ముందు ఎక్స్పెక్ట్ చేయలేదు. అక్కడికి వెళ్ళి చూసినప్పుడు నాకు అర్థమైంది, అబ్బా ఇవైతే మన పటాలకి చాలా బాగుంటాయి అనిపించింది. కానీ కరెక్ట్గా హైట్ కొలుసుకుంటే అంటే కనకాంబరాలు మధ్యలో మల్లెపూలు గుచ్చినట్టు మాలలండి భలే బాగా ఉన్నాయి. తిరుమలకి వెళ్ళాం కదా మేము అప్పుడు ఏప్రిల్లో అట్లాగా భలే ఉన్నాయి అన్నమాట ఆడ మాలలు. ఈసారి కూడా మేము తిరుమలకి వెళ్ళే పని ఉన్నది, వెళ్ళాలి. మధ్యలోనే ఒకసారి వెళ్ళాల్సి వస్తుంది వెళ్ళినప్పుడైతే. ఎందుకంటే లాస్ట్ టైం వెళ్ళినప్పుడు మేమేమీ చూడలేదండి, నడిచి వెళ్ళాం కదా. ఆ నడిచి వెళ్ళేసరికి అసలు కాళ్ళ నొప్పులు అన్నీ బాధలు పడిపోయి దర్శనం చేసుకొని వెంటనే పరిగెత్తాము. ఈసారి అలా కాకుండా బస్కి వెళ్ళేసి కొంచెం అన్నీ అక్కడ ప్లేసెస్ అన్నీ చూసుకొని వద్దాము అనుకుంటున్నాం. కొంచెం వర్షాలు తగ్గాక అయితే మా వారికి కొంచెం తీరుబడి అయ్యాక అప్పుడైతే వెళ్దామని అయితే అనుకుంటా ఉన్నాము. ఇంకా ఈ టిఫిన్ అవి కూడా చేసేసాను, దోసపిండి ఉండింది కాబట్టి టిఫిన్ చేసేసాను. ఇంకా కాఫీ కలిపి నిన్న నేను ఒక ఫ్లాట్ చూశాను కదా, వేరే వాళ్ళకి తెలిసిన వాళ్ళకి చూపెట్టాలి అని వాళ్ళు కూడా వచ్చారనమాట. వాళ్ళతోటి వెళ్ళి నేను చూపెట్టేసి ఇంకా నేను మా చెల్లెలు వాళ్ళ దగ్గరికి బయలుదేరాను. ఇది మా చెల్లెలు వాళ్ళు ఉండే ఏరియాలోనే ఇక్కడ ఒక సాయిబాబా గుడి ఉంటుంది, చాలా ఫేమస్గా ఉంటుంది. మేము మాకు పెళ్ళి కాకముందేమో కట్టారు ఇక్కడ, పెళ్ళైన కొత్తల్లో ఏమో గుడి కట్టారు చాలా. ఇప్పుడు ఎక్కడైతే ఎలాగుంటుందంటే మా పెళ్ళైన కొత్తల్లో ఈ సాయిబాబా గుడి ఏరియా అంతా పొలాలు ఉండేవన్నమాట. ఇప్పుడు మొత్తం అపార్ట్మెంట్లు అన్నీ, అసలు ఈ గుడి ఎంత డెవలప్ చేశారో, ఆ చుట్టుపక్కలంతా అపార్ట్మెంట్లు హౌసెస్ అంతా సూపర్గా డెవలప్ అయిపోయిందండి ఏరియా అంతాను. ఇంకా ఇక్కడ అన్నదానం చేస్తూ ఉంటే భోజనం కూడా చేసేసుకొని మా చెల్లి దగ్గరికి వెళ్ళాము. మా చెల్లి దగ్గరికి వెళ్ళాక నేను అక్కడ పని ఏముంది అంటే నా దగ్గర కొన్ని పట్టు శారీస్ ఉన్నాయి. ఆ పట్టు శారీస్కి మామూలుగా టసల్స్ కడతాం కదా మనము, ఆ టసల్స్ ఇక్కడ కట్టించమంటే 300, 400, 500 అడిగారండి ఒక్కొక్క శారీకి. నాకైతే అంతంత పెట్టి మనం శారీస్ కట్టాలా, ఒక 2 దారపండ్లు కొనుక్కున్నామంటే మనమే ఎలాగోకలాగా ట్రై చేసి ఆ చీరలకి కుట్టుకోవచ్చు. దగ్గర ఒక 10 శారీస్ అంటే ఫ్యాన్సీవి పట్టువి అన్నీ కలిపి ఒక 10 దాకా ఉన్నాయి. ఇంకా వాటికన్నిటికి మనం ఒక్కోదానికి 400 ఇస్తే మొత్తం 4000 అయిపోతాయి. 4000కి మనకి బ్రహ్మాండంగా 2000 పెట్టుకున్న బ్రహ్మాండమైన పట్టు చీరలు, ఫ్యాన్సీ చీరలు వస్తాయి. ఇలాగ కొనుక్కుందామనుకొని మా చెల్లెలు నేను వెళ్ళేసి అవన్నీ కొనుక్కున్నాము. అవన్నీ ఏమేమి చీరలకి ఏమేమి తెచ్చుకున్నాము అనేది నేను తర్వాత అయితే మీకు వీడియో చేసి చూపెడతాను. చెప్తున్నాను కదా, నేను ఎక్కువైతే వీడియోలు తీయలేకపోతున్నాను.
ఫోన్ ప్రాబ్లం వల్ల ఇదిగో చూడండి, ఆ ఏరియాలోని అపార్ట్మెంట్లు అన్నీ బాగున్నాయని చెప్పాను కదా. మేము గుడి నుంచి ఇంక రిటర్న్ అయిపోయాం, మా చెల్లెలు, మేము, అమ్మ అందరము. భలే ఉబ్బదీస్తా వర్షం పడేటట్టుగా అలా ఉండిపోయిందండి. అసలు బాగా చెమటలు గారిపోయాయి, గాలే లేదు. అందులోనే గుళ్ళో ఫుల్ రష్ అనమాట. ఇంకా అన్ని సామాన్లు అవన్నీ తీసుకొని నాకు కావాల్సినవన్నీ షాపింగ్ చేసి వస్తా ఉంటే ఇంకా అమ్మ కూడా వచ్చేస్తాననింది. అమ్మ ఇల్లు కూడా నేనుండే దగ్గర కదా, సరే ఇప్పుడే ఏం వెళ్తావులేమ్మా ఉండమని చెప్పాను. అమ్మ నైట్కి కూడా ఉండిపోయింది. ఉండమంటాను, ఇంకా ఒక 2-3 డేస్ ఉండమని చెప్దామని అయితే అనుకుంటా ఉన్నాను. మా అమ్మ వచ్చిందంటే ఇంకా టీవీ సీరియల్ మోగించేస్తుంది అనమాట. టీవీలో అయితే వరుస పెట్టి సీరియల్ ఒకటి మా టీవీలో సీరియల్స్ అన్నీ వదిలిపెట్టదు. ఈటీవీ వార్తలు వచ్చేదాకా చూస్తుంది. ఇంకా నైట్కి అయితే దోసపిండి ఉండింది. ముగ్గురు మా వారు కూడా వచ్చేస్తారు కాబట్టి అందరికీ దోశలే పోసేసాను అనమాట. ఇదండి ఈరోజు వీడియో అయితే. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. బాయ్.